చంద్రముఖిని తీసుకొస్తుంటే వస్తుంటే బండి మీద నుంచి కిందకు దూకేసింది. అక్కడ నుంచి పారిపోతుంటే వెంటపడ్డాం. కొండ మీద నుంచి లోయలో పడిపోయింది మేడం. లోయలో పడిపోయిందా? అవును మేడం, చచ్చిపోయి ఉంటుంది. రేయ్, చచ్చిపోయి ఉంటుందని నువ్వే డిసైడ్ చేస్తున్నావా? అది చావకూడదు. చచ్చిన యముడితో పోట్లాడి దాన్ని బతికిస్తా. బతికించి నా చేతులతో దాన్ని చంపేస్తాను. అర్థమైందా? అర్థమైంది, కానీ ఏంట్రా నసుగుతున్నావు? చంద్రముఖి సంగతి మీకు తెలీదు. కొండ మీద నుంచి పడిపోతే పోయే ప్రాణం కాదురా దాన్ని. మీరు కూడా కొండ మీద నుంచి కిందకు దూకుతారో దిగుతారో నాకు తెలియదు. దానికి ఎన్ని గాయాలైనా పర్వాలేదు, స్పృహలో లేకపోయినా పర్వాలేదు, కొన ఊపిరితో ఉంటే చాలు. ఇన్ని రోజులు ఆగింది దాని చావుని కళ్ళారా చూడడానికి కాదు, కసి తీరా చంపడానికి. ముందు ఆ పని చూడండి. ఇలా జరిగిందేంటి మమ్మీ? చావులోను చంద్రముఖి మనల్ని గెలుస్తుందా? గెలవనివ్వను జలజ. అంతేకాదు, ఆ కార్తిక్ గాడికి చంద్రముఖి చివరి చూపు కూడా దక్కనివ్వను. చెప్పాను కదరా, చంద్రముఖి చచ్చినా మేడం చేతిలో మనకు మూడినట్టే. రేయ్, చంద్రముఖి కోసం చెట్టు పుట్ట మొత్తం వెతకాలి. ముందు చంద్రముఖి బతికుంటే ఏటను కోస్తామని పోలేరమ్మకు మొక్కుందని చట్టన్నా. ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం కావాలి? నేను అర్జెంటుగా నా ఫ్రెండ్తో మాట్లాడాలి. నా సెల్ ఫోన్ పోయింది. కాస్త మీ ఫోన్ ఇస్తారా? సెల్ ఫోనా? సారీ బాస్, ఫుడ్ లేకపోయినా ఉంటాం కానీ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం. బయలుదేరు. ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వచ్చు కదా, కాల్ చేసుకుని ఇస్తారు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హలో, ఎవరండి? నేను రాహుల్, కార్తిక్ని. ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నాను కార్తీక్. వసుదా దీక్షల బాడీల్ని పోస్టుమార్టం చేయడానికి పోలీసులు తీసుకొచ్చారు. కార్తీక్, ఇలాంటి సమయంలో నేను దీక్ష పక్కన లేను. అమ్మ ఎక్కడుందో తెలీదు. చివరికి వసుదని తలుచుకున్నా దుఃఖం ఆగట్లేదు. చందు అక్క దొరికిందా? ముందా విషయం చెప్పు. రాహుల్, అసలు ఈ హత్యలు జరగటానికి
చందుని కిడ్నాప్ చేయడానికి కారణం డీసీపీ సుభాష్. నిజమా? అవును. వాడు మన జీవితాల్లోకి ఒక దుష్ట శక్తిలో ఎంటర్ అయ్యాడు. వాడిని నేను నమ్మాను, మనకి హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. వాడు 10 కోట్లకు అమ్ముడుపోయాడు రాహుల్. మై గాడ్, స్నేహం పేరుతో ఇంత దుర్మార్గమా? వాణ్ణి వదలకూడదు. వాడు ఎంత నీచుడో అందరికీ తెలిసేలా చేయాలి. చంపేశాను రాహుల్, చంపేశాను రాహుల్. సుభాష్ని చంపేశాను. ఎలా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది కార్తీక్? అవన్నీ తర్వాత చెప్తాను. వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. చందు ముంబై వెళ్ళలేదు, యశోధర్ మనుషులు తీసుకెళ్లారు. ఆ బిజ్జుగాడిని కూడా చంపేశాను రాహుల్. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పించుకున్నాను. ఇదంతా విన్న తర్వాత నాకేం చేయాలో పాల్పోవట్లేదు కార్తీక్. ఇక్కడ ఒక పక్క పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, నువ్వు రావాలి అంటున్నారు. అవన్నీ తర్వాత. ముందు వసతికి అంత్యక్రియలు చేయాలి. తన కట్టు ఎవరూ లేరు, అందుకే నేను ఎలా అయినా వస్తాను. కనీసం తన చివరి ప్రయాణం అయినా గౌరవంగా జరిపిద్దాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే కార్తీక్. థ్యాంక్ యూ. ఓకే, పర్వాలేదు. మీరేమనుకోకపోతే నాకు ఆ ఫోన్ ఇస్తారా? ఫోనా? ఫోన్ అడుగుతాడేంటి? అసలు నిన్న అనాలే. ఫోన్ మాట్లాడుతా అంటే ఓకే గాని ఏకంగా ఫోన్ అడిగేస్తున్నాడు. దిస్ ఇస్ టూ మచ్. కాల్ చేసుకుంటానంటే ఓకే గాని ఏకంగా ఫోనే అడుగుతున్నారు. అది కాదు సిస్టర్. సిస్టర్ సిస్టర్ అని చెప్పి సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు బాస్. సెల్ ఫోన్ లేకుండా ఉండలేమని చెప్పానుగా మీకు. అది కాదండి, ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. కావాలంటే ఇది తీసుకోండి. నేను నా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇప్పుడు ఫోన్ లేకపోతే నా చేతులు నరికేసినట్టు అవుతుంది. నేను చేయగలను కానీ వాళ్ళు నాకు చేయలేరు. ఒక రకంగా ఇది నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం ప్లీజ్. నువ్వే మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. ఒక్క నిమిషం. ఈ ఫోన్ మా డాడీ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి. ఎప్పుడైనా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మా డాడీ ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఈ ఫోన్ నా దగ్గరుంటే చాటింగ్స్, గేమ్స్. అదే మీ దగ్గరుంటే మీ వాళ్ళ క్షేమం గురించి తెలుసుకోవచ్చు. తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను తప్పకుండా మళ్ళీ కలుస్తాను.
మమ్మీ, ఆ చంటిగాడు ఆ చంద్రముఖిని కంపల్సరీ తీసుకొనొస్తాడు. నువ్వెందుకు తిండి తిప్పలు లేకుండా గేట్ దగ్గర నించున్నావు? ఒక్కరోజు తినకుంటే మనుషులు చస్తారా? అదేంటి మమ్మీ అలా అంటావు? కొండ మీద నుంచి కిందికి పడినా దానికి తిండి తిప్పలుండవు. మనమెందుకు దానికోసం పస్తులుండాలి? ఇది పస్తులుండడం కాదు జలజ. సింహానికి కడుపు నిండితే వేటాడదు. నేనలా కాదు. ఎదురుగా అన్నీ ఉన్నా వేట పూర్తయ్యేదాకా వాటి గురించి ఆలోచించను. నేను తృప్తిగా భోంచేసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి చాలా రోజులైంది. ఆకలి పెరిగితేనే కసి పెరుగుతుంది. ఇంతవరకు ఆ చంటిగాడు ఫోన్ చేయలేదు. చంద్రముఖి కోసం వెతుకుతూ ఉంటాను. తను కనిపించేదాకా నీకు ఫోన్ చేయాలంటే భయపడతాడు మమ్మీ. నేను ఆలోచిస్తున్నది కార్తీక్ గురించి జలజ. ఇదంతా వాడికి తెలిసిందా? ఇప్పుడెక్కడున్నాడు? వసుధ దగ్గర. చంద్రముఖి గురించి తెలిస్తే వాడు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు జలజ. అందుకే ఇంత కోపం, ఇంత చిరాకు. నీకు చెప్పేంత అనుభవం నాకు లేదు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. కార్తీక్ వాళ్ళని వసుధ చీకొట్టి బయటికి పంపించింది. ఇంకా కార్తీక్ వసుధ దగ్గర ఎందుకుంటాడు? ఇప్పటికీ పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతూ ఉండుంటాడు. చంద్రముఖి గురించి తెలుసుంటే చంటికి కనిపించేవాడు కదా. ముందు చంద్రముఖి చాప్టర్ క్లోజ్ చేద్దాం, తర్వాత కార్తీక్ సంగతి చూద్దాం. అన్ని పనులు ఒకేసారి చేయలేం కదా, అది ఇంట్లో ఉండి.
మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద. వీడేంటి ఇక్కడ ఎదురుపడ్డాడు? వామ్మో, ఇట్టాంటోళ్లతో చాలా డేంజరు. ఎవడ్రా నువ్వు? ఇంతకు ముందు ఇలాగే అలర్ చేస్తే చెయ్యొద్దని చెప్పాను, మర్చిపోయావా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు నా హార్ట్ ని టచ్ చేశారు. టచ్ లో ఉంటానని చెప్పానుగా నారాయణ గారు. వారిని పేరు కూడా కనుక్కున్నావా? పేరేంటి? మీ ఇంటి గురించి కూడా తెలుసుకున్నాను. మిమ్మల్ని తొలి చూపులోనే ప్రేమించాను. ప్రేమించావా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంట్రా? ఒరేయ్, మగాడు మగాడిని ప్రేమించడం అన్యాచురల్, పైగా నేరం తెలుసా? ప్రేమ నేరం అవుతుందా? ఇదిగో ఇంకోసారి ఆ కోత కూసావంటే గొంతుగా పిచ్చికి చంపేస్తా. చూసారా, ఆడపిల్లలు ప్రేమించకపోతే కత్తులతో నరుకుతున్నారు, యాసిడ్లు పోసేస్తున్నారు. మీరు సాటి మగవారయ్యుండి కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? మీరు స్టైల్ గా ఉన్నారు, చదువుకున్న వారిలా ఉన్నారు. అమెరికాలో మనకి మొదట్లో ఓ సంఘం ఉండేది, ఇప్పుడు ఇండియాలోనూ ఉన్నాయి. మనకి అనొద్దు, నీలాంటోడి కను, అందులో నన్ను కలపమాక. మిమ్మల్ని నేను నా హృదయంలో నింపుకున్నాను. నాది పవిత్రమైన ప్రేమ నారాయణజీ. మొదట్లో ప్రేమించుకున్న ఆడవారిని మగవారిని చంపేశారు, అయినా ప్రేమ ఆగలేదు. ఇప్పుడు పురుషుల్ని ప్రేమించే వారిని హీనంగా చూస్తున్నారు, అయినా ప్రేమ ఆగదు. అసలు పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు ఎక్కడున్నారు మాస్టారు? 1000 మంది మగాళ్ళకి 750 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే మిగిలిన 250 మంది అబ్బాయిలు మాలాంటి వాళ్ళనే కదా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది. అంటే భవిష్యత్ అంతా మాదే మాస్టారు. ఒప్పుకున్నానయ్యా, నాకు పెళ్ళైంది, పైగా మర్యాదగా నన్ను మాస్టారు అన్నావు. నన్ను వదిలేసి నారాయణజీ, నా జీవితం అంతా మీకే అంకితం. మాస్టర్ స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నట్టు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్స్ నారాయణజీ, మళ్ళీ మిమ్మల్ని కలిసేదాకా మిమ్మల్ని చూడకుండా ఉండలేను. ఒక్క ఫోటో ప్లీజ్. అలాగే, దాన్ని కమాన్. డార్లింగ్, డార్లింగ్, చిలిపి. షీట్ ఇవ్వండి. డాక్టర్, ఇప్పటి వరకు స్పృహ రాలేదు. ఈవిడ కోమాలోకి వెళ్తుందో ఇంకేదైనా కాంప్లికేషన్ వస్తుందో చెప్పలేం. అవును డాక్టర్, గాయాలు బాగా తగిలాయి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయిస్తే గానీ మనకి పేషెంట్ పరిస్థితి అర్థం కాదు. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి. తనకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రావచ్చు. అలాగే డాక్టర్. డాక్టర్, మనం ఈ అమ్మాయిని సేవ్ చేయగలం. చివరి నిమిషం దాకా మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా నాకు తెలిసినంత వరకు ఇంకో 24 గంటలు గడిస్తే కానీ ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదు. ఈవిడ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది.
ప్రతి క్షణం బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సిస్టర్, నువ్వు ఇక్కడే ఉండు. పేషెంట్లో ఏ చిన్న మార్పు కనిపించినా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే డాక్టర్. డ్యూటీలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నేను ఎక్స్క్యూజ్ చేయను. అలా చేయండి డాక్టర్. గుడ్. మీరు దగ్గరుండి రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడండి. అవి వచ్చాక మనం వీలును బట్టి మన సుపీరియర్ డాక్టర్స్తో డిస్కస్ చేద్దాం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. కదలకుండా ఎక్కడే విశ్రాంతి తీసుకుంటే నొప్పులన్నీ సర్దుకుపోతాయి. కదలకుండా పడుకో. వస్తా డెడ్ బాడీస్ ఇచ్చారు. ఇచ్చేది కాదు. హాస్పిటల్లో ఇంకా పోలీసులు అడవుడు అలాగే ఉంది. అందుకే నేను బయటకు వచ్చేస్తాను. ఇందుకు నువ్వు ఎక్కడున్నావు? ఈ ఏరియా గురించి నాకు తెలీదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకురా, పుస్తక చక్రీలు రుద్రవరంలోనే జరగాలి. అలాంటివి పెట్టుకోవద్దు కార్తీక్. ఆ ఊరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అయినా వస్తకు రుద్రవరంలో కర్మకాండలు చేస్తే దీక్షగా ఎక్కడ చేయాలి? మరి వస్తకు తనకొరు ఎవరు పెట్టాలి కార్తీక్? నేనే పెడతాను రాహుల్. నువ్వా? వస్తకే కాదు,
దీక్ష కూడా నేనే తల కొరివి పెట్టాలి. అదే చెప్తున్నాను కార్తీక్, నువ్వు వస్తే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. తర్వాత చందు ఎక్కడుందో వెతకడం కష్టం అవుతుంది. దీక్షకి అమ్మ నాన్న అన్నీ నేనే రాహుల్. కనీసం చివరి చూపు కూడా నేను నోచుకోలేదు. ఏ వస్తు సంతోషం కోసం అయితే నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఆ ఫలితం దక్కకుండానే తన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఆఖరి బాధ్యత కూడా నేనే నెరవేరుస్తాను. ఇంకోసారి ఆలోచించు కార్తీక్, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం, కానీ చందు అక్క... ఈ విషయంలో నన్ను క్షమించు రాహుల్. వస్తుకి దీక్షకి అంత్యక్రియలు పూర్తయ్యాకే నేను చందు గురించి ఆలోచిస్తాను. జాగ్రత్తగా రా కార్తీక్, ఇక్కడ ఇవన్నీ నేను చూసుకుంటాను. బాబు, మీరిప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా బతుక్కి అర్థం లేదు పెద్దయ్య. మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను. వస్తాను. జాగ్రత్త బాబు.
కార్తీక్, నువ్వు ఎవరి జీవితాలు బాగుండాలని తాపత్రయపడ్డావో వాళ్ళందరి మీద ఆ దేవుడు ప్రేమ పెంచుకున్నాడు. ఈ కన్నీళ్ళు ఆ దేవుడు మనసును కరిగించలేవు కార్తీక్. నువ్వు ఎంత బాధపడ్డా పోయిన ప్రాణాలు తిరిగిరా. త్వరగా కార్యక్రమం పూర్తి చేయి. నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. నిన్నెవరూ ఫాలో చేయలేదు కదా. బాబు, కార్యక్రమం మొదలు పెడదాం. స్నానం చేసి రండి.
మా వసుదమ్మ చితికి నిప్పంటించాలని చూస్తావా? మా అమ్మరా 10 మందికి అన్నం పెట్టే చెయ్యిరా అది. ఇలాంటి నీచుడు పెట్టే చిత్తులో ఈ శరీరం కాలి కూడడానికి వీలేదు. వాడితో మాట్లాడరా, వాడొక మనిషి. దేవుడు లాంటి శంకరన్న చావును అదునుగా తీసుకుని ఆ మహానుభావుడి రూపంతో మన ఊర్లో అడుగుపెట్టి ఆయన పేరుతో ఆ ఇంట్లో చేరాడు. వసుదమ్మని అశోకవనంలో సీతను చెరబెట్టినట్టు చెరబెట్టి అయోధ్య లాంటి మనవుడిని లంకలా మార్చాడు.